కార్ అనేది 30,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ కార్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. బండికి పికప్ తగ్గిపోవడం, మైలేజీ తగ్గిపోవడం, ఇంజిన్ త్వరగా హీట్ కావడం దీనికి కారణం ఇంజిన్ లో పేరుకుపోయిన కార్బన్స్. ఈ కార్బన్స్ అనేవి సాధారణంగా పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కావచ్చు, లేదా డీజిల్ తో నడిచే ఇంజిన్ కావచ్చు, లేదా గ్యాస్ తో నడిచే ఇంజిన్ కావచ్చు. ఇందులో కేవలం 70% ఫ్యూయల్ మాత్రమే వేస్టేజ్ అవుతుంది. 30% వేస్టేజ్ అయిన ఫ్యూయల్ మొత్తం కార్బన్స్ రూపంలో ఇంజిన్ యొక్క హెడ్ పైన, వాల్స్ పైన, పిస్టన్ పైన, వాల్స్ లోపల గడ్డలు గడ్డలుగా పేరుకుపోతుంది. ఇలా కార్బన్స్ ఇంజిన్ లోపల ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోవడం వల్ల ఇంజిన్ యొక్క లైఫ్ అనేది పడిపోయి పొల్యూషన్ కి దారితీసే ప్రమాదం ఉంది. దాని వల్ల ఇంజిన్ యొక్క సామర్థ్యం తగ్గిపోవడం, ఇంజిన్ మైలేజీ తగ్గిపోవడం, పికప్ తగ్గిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మనం సాధారణ మెకానిక్ వద్దకు వెళ్తే అతను ఇంజిన్ పూర్తిగా విప్పి కార్బన్ తో పేరుకుపోయిన పార్ట్స్ అన్ని కెమికల్ తో క్లీన్ గా చేసి తిరిగి ఫిట్ చేయడానికి కనీసం 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. దాంతో మనకి సమయం మరియు డబ్బులు రెండూ వృధా అవుతాయి. అంతేకాకుండా ఒక్కసారి ఇంజిన్ ని విప్పి బిగిస్తే దాని యొక్క లైఫ్ 70% వరకు తగ్గిపోతుంది. సో ఈ సమస్యకు చెక్ పెడుతూ మన నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా కాసుకుర్తి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో 100cc నుంచి 15,000 cc ఇంజిన్ వరకు ఇంజిన్ ఓపెన్ చేయకుండా USA అండ్ జర్మన్ టెక్నాలజీ నోస్ 2 మెషిన్ తో అన్ని వాహనాలు మరియు జనరేటర్స్ కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తారు. శ్రీ మహానందీశ్వర ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు. సో ఇలా చేయించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంజిన్ వాల్యూ, ఇంజిన్ పిస్టన్, ఇంజిన్ ఈజీఆర్ వాల్యూ, ఇంజిన్ స్పార్క్ ప్లగ్, డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్, ఎగ్జాస్ట్ పైప్ అన్ని పార్ట్స్ బాగా క్లీన్ అయినవి. సో మీరు చూడొచ్చు అనమాట. నేను నర్సరావుపేట వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట శ్రీ మహానందీశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అనేది. సో నేను అక్కడ చేయించాను అనమాట. సో కార్కి చేయించడం చాలా బాగుంది అనమాట. ఆఫ్టర్ అండ్ బిఫోర్ సో 30,000 కిలోమీటర్స్ తిరిగి ఉండాలి. అండ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో కార్కి అయితే 2,000 రూపీస్ అయితే తీసుకున్నారు. అడ్రస్ వచ్చేసి KSR ఫంక్షన్ ప్లాజా దగ్గర మసీద్ వెనుక బైపాస్ రోడ్ అనమాట. సో ఇదే అనమాట KSR ఫంక్షన్ ప్లాజా. ఇక్కడ నుంచి చూస్తే మీకు శ్రీ మహానందీశ్వర ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. అండ్ బైక్ కూడా చేస్తారు. జస్ట్ 1,000 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. అది కూడా కార్ కైనా బైక్ అయినా ఏదైనా కానీ 30 నిమిషాల్లోనే చేస్తారనమాట. సో ఇంజన్స్ ఓపెన్ చేయకుండా జస్ట్ మనకి 30 నిమిషాల్లోనే మన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అనేది చేస్తారు. సో ఏ వెహికల్స్ కి చేస్తారంటే 2 వీలర్, కార్, ఆటో, ట్రాక్టర్, బస్సు, లారీ, అలానే మనకి ట్రక్స్, JCB, పెట్రోల్ ఆర్ డీజిల్, గ్యాస్ వాహనాలకు అయితే చేస్తారు. అంతేకాకుండా జనరేటర్స్ కూడా చేస్తారు. మీ వెహికల్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, లైక్ మైలేజ్ రావడం లేదా, పికప్ తగ్గిపోతుందా, బ్లాక్ స్మోక్ వస్తుందా, ఇంజన్ సౌండ్ వైబ్రేషన్స్ వస్తున్నాయా, అయితే కేవలం 30 నిమిషాల్లోనే మీకు ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అనేది చేస్తారనమాట. మన ఫేమస్ అయిన మన నర్సరావుపేటలో శ్రీ మహానందీశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు. ఇలా చేయించుకోవడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. ఇంజన్ పికప్ పెరుగుతుంది, ఇంజన్ స్మూత్నెస్ అవుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, వాహనం మైలేజ్ అయితే పెరుగుతుంది, అలానే పికప్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంజన్ నాయిస్, వైబ్రేషన్ అయితే తగ్గిపోతుంది. సో వెహికల్ లో నుంచి వచ్చే బ్లాక్ స్మోక్ కూడా తగ్గిపోతుంది. ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేయండి, మైలేజ్ సామర్థ్యాన్ని పెంచుకోండి, పర్యావరణాన్ని కాపాడండి. అసలు నా మాటల్లో కన్నా మీరు ఇక్కడ నర్సరావుపేటలో సో చాలా మంది కార్ అయినా బైక్ అయినా ఇక్కడ చేయించుకున్నారనమాట. వాళ్ళ మాటల్లోనే వినండి. అసలు చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళకి సర్వీస్ అనేది ఎలా ఉంది అనేది వాళ్ళు చెప్తారనమాట. నమస్తే అండి, నా పేరు రాంబాబు అండి. నేను రైస్ వేసుకొని TVS ఎక్సెల్ మీద తిరిగి అమ్ముతూ ఉంటాను. ఇంతకుముందు బండి కొన్న కొత్తలో బాగానే ఉండేది. తర్వాత ఒక 50,000 కిలోమీటర్ల తిరిగిన తర్వాత ఒక 50 కిలోలు లాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. మా స్నేహితుడైన మురళి గారు శ్రీ మహానందీశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అని పెట్టిన తర్వాత నాకు ఒకసారి పిలిచి సలహా చెప్పారు. ఇది చేయించిన తర్వాత ఓవర్ బ్రిడ్జి మీద 1 క్వింటాన్నర వేసినా కానీ తేలిగా బండి లాగుతుంది, చక్కగా పికప్ ఉంది, బండి రిపేర్కి వెళ్ళే అవసరం లేకుండానే సరిపోతుంది. ఇలా నేను చేయించుకొని ఇప్పుడు 10,000 కిలోమీటర్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఇలా మీరు కూడా చేయించుకుంటే మీ కూడా వెహికల్స్ చక్కగా ఉంటాయి, బాగానే ఉంటుంది. శ్రీ మహానందేశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్కి మా అన్నయ్య గారు పెట్టారండి. మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు. ఇతను 1కి 4 సార్లు ఆలోచించి నర్సాపేట పట్టణంలో ఇదంటూ ఒకటి ఉండాలని చెప్పేసి తను ఆలోచించి తీసుకొచ్చి ఇది పెట్టాడు. ఇది పెట్టే ముందు మాకు అడిగాడు ఎట్లా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. కానీ మేమందరం ఆ రోజున ఆశాజనకంగా ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇట్లాంటిది సక్సెస్ అవుద్దో లేదో అని అనుకున్నాము. కానీ తను తీసుకొచ్చి పెట్టి ఎంతో పట్టుదలతో తీసుకొచ్చి పెట్టిన తర్వాత నా బండి సర్వీస్ దాని కార్బన్ క్లీనింగ్ పెట్టారు. ఈ మిషన్ ద్వారాగా పెట్టారు. ఈ మిషన్ ద్వారాగా పెట్టిన తర్వాత నేను అంతకుముందు ఉన్న నా బండి కండిషన్కి ఇప్పుడున్న నా బండి కండిషన్కి చాలా వేరియేషన్ వచ్చింది.
అది పికప్లో కానీ ఇంజన్ సౌండ్లో కానీ అన్ని విధాలా చాలా బాగుంది. దాని తర్వాత మా ఫ్రెండ్ అయిన నరసింహారావు గారికి ప్రిఫర్ చేశాను నేను. తను కూడా వచ్చి ఇక్కడ చేయించుకున్న తర్వాత తను కూడా బాగుందని చెప్పేసి చెబుతున్నాడు. ఇదే విధంగా నేను దాదాపుగా ఒక 10-15 మందికి రిఫర్ చేశాను. అందరూ కూడా బాగుందని అంటున్నారు. నర్సాపేట పట్టణానికి శ్రీ మహానందీశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ రావటం అనేది నిజంగా ఏ వెహికల్ అయినా సరే 30,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ కార్బన్ క్లీనింగ్ అనేది చేయించుకుంటే తన బండి లైఫ్ మళ్ళీ ఇంకో 30,000 కిలోమీటర్ల దాకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్పారండి. అది నిజమే అనిపిస్తుంది. పికప్ చాలా బాగుందండి. నాది హోండా షైన్ వెహికల్, దాదాపు 75,000 కిలోమీటర్లు తిరిగింది. రీసెంట్గా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి గ్యారేజ్ తీసుకెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్ నుండి ఇట్లా వెహికల్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేస్తే బాగుంటుందని చెప్పారు. తను కూడా బాగుందంటే సరే నేను కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి శ్రీ మహానందీశ్వర ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్లో కార్బన్ క్లీనింగ్ చేయించిన తర్వాత పికప్ కానీ తర్వాత మైలేజ్ కానీ చాలా బాగుందండి. కండిషన్గా ఉంది వెహికల్. మీరందరూ కూడా సర్వీసింగ్ చేయించుకోండి. చాలా వెహికల్ అనేది లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేయించుకుంటే బాగుంటుంది. నా వెహికల్ వచ్చేసి సుజుకి యాక్సిస్ 125 సీసీ గల బండి. మా ఫ్రెండ్ గారైన కస్కుర్తి మురళీమోహన్ గారు శ్రీ మహానందేశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నా వెహికల్ వచ్చేసి ఒక 35,000 కిలోమీటర్ల దాకా తిరిగింది. ఆ తిరిగిన తర్వాత వచ్చి మా ఫ్రెండ్ గారు ఇట్లా నేను ఈ కార్బన్ క్లీనింగ్ షోరూమ్ పెట్టాను, బండి వచ్చేసి ఈ క్లీనింగ్ చేయించమని అడిగితే అది మనం చూసి చేపించిన సందర్భంగా మైలేజ్ కానీ పికప్ కానీ మనకి రిజల్ట్ అనేది కనపడింది. ఆ రిజల్ట్ కనపడిన తర్వాత మీ ద్వారా మేము చెప్పగలిగేది ఏంటంటే ప్రతి ఒక్కరూ దీనివల్ల చేయించుకున్నందువల్ల బండి మైలేజు పెరుగుతుంది, ప్లస్ వచ్చేసి పికప్ పెరుగుతుంది అని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. నా పేరు నిఖిల్. నేను నస్రాబాద్లో శ్రీ మహానందీశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ పెట్టాము. మా హీరో హోండా చేయించుకున్నాము. పికప్ మైలేజ్ బాగానే ఉంది, మీరు చేయించుకోండి. హాయ్ అండి, నమస్తే. నేను కస్కుర్తి మురళీమోహన్. శ్రీ మహానందేశ్వర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ జర్మనీ USA టెక్నాలజీతో తయారు చేసినటువంటి నోస్ 2 ఇంజన్ కార్బన్ క్లీనింగ్ మిషన్ పెట్టాము. ఈ మిషన్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బైకు కానీ స్కూటీ కానీ ప్రతి 25,000 కిలోమీటర్లకి ప్రతి 30,000 కిలోమీటర్లకి కారుకి, హెవీ వెహికల్స్ 30,000 కిలోమీటర్లు ఎబో అండ్ జనరేటర్స్కి సహజంగా ఇప్పటి వరకు ప్రతి వెహికల్ కామన్ ఇంజన్ ఆయిల్ వరకే మార్చుకుంటున్నాము. కానీ డైలీ మనం తిరిగే క్రమంలో ఫ్యూల్ అనేది పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ 70% మనకి బర్న్ అవుతుంది. 30% మనకి కార్బన్ రూపంలో మన వెహికల్లో ఫామ్ అవుతుంది. ఈ సర్వీసు అందరికీ తెలియదు కాబట్టి దీన్ని యూట్యూబుల్లో ఇన్స్టాగ్రాముల్లో మీరు తెలుసుకొని మీరు ఈ సర్వీసు చేయించుకొని మీ వెహికల్స్ని రిపేర్కి బోర్కి వెళ్లకుండా చూసుకుంటారని ప్రార్థించుతున్నాను. ఇక్కడ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేయించుకున్న వారికి ఫ్రీగా 2 సర్వీసులు పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందామా? లీటర్ 10,000 రూపాయలు ఖరీదు చేసే NOS 2 LHCE లిక్విడ్ మీ వాహనము పెట్రోల్ డీజిల్ ట్యాంక్లో వేస్తే ఆయిల్ రన్ అవే పైపులు క్లీన్ అవుతాయి. ఉచితంగా 2వ సర్వీసు ఏమిటంటే బైకులకు ఎయిర్ ఫిల్టర్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి, రిపేర్ బోర్ సమస్య ఉండదు, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, మీ డబ్బు ఆదా అవుతుంది. మరి ఈ వీడియోనైతే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి, తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఇలా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పారనమాట కాస్కుర్తి మురళీమోహన్ గారు.